డాక్టర్ అజయ్ గారు సార్, ఐమ్ కమ్ బ్యాక్ టు యూ. నా చెప్పు. ఇప్పుడు ఈ రోబోటిక్ అసిస్టెన్స్ వలన ఇంప్లాంట్ అలైన్మెంట్ కానీ, లేకపోతే సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ కానీ, అలాగే ఫంక్షనల్ అవుట్కమ్స్ ఇవి ఎలా దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఆర్ ఎలా ఇంప్రూవ్ చేస్తాయి అంటారు? అంటే బేసిక్గా మనం ఇలా రోబోటిక్ జాయింట్స్ చేసేటప్పుడు మనం రొటీన్గా చేసే సర్జరీ అప్పుడు మనం కాలు ఓపెన్ చేశాకే మనకి ఆ పేషెంట్కి ఏ సైజు ఫిట్ అవుతుంది అనేది ఐడియా వస్తుంది అన్నమాట. బట్ రోబోటిక్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ముందే తెలుస్తుంది. మనం సర్జరీ చేసేటప్పటికే మనకు ఒక ఐడియా ఉంటుంది ఈ సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ మనం వాడాల్సి వస్తుందని. ఈ పేషెంట్కి ఇంత డిఫార్మిటీ ఉంది, ఇంత వంకర ఉంది, ఇంత సాఫ్ట్ టిష్యూ కాంట్రాక్చర్స్ ఉన్నాయి, లేకపోతే ఆల్రెడీ ఒక వంకరగా అతుక్కున్న కాలు వల్ల బరువు ట్రాన్స్మిట్ అయ్యే యాంగిల్ వేరుగా ఉంది. ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. సో దట్ మనకి ఎంత డిఫికల్ట్ నీ అయినా సరే మనం రోబోట్ సహాయంతో చాలా ఈజీగా చేయగలుగుతాం. అలా ఈజీగా చేస్తాం కాబట్టి అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి కాబట్టి పేషెంట్కి పోస్ట్ సర్జరీ రికవరీ కానీ పెయిన్ కానీ తక్కువ ఉంటుందన్నమాట.